అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులందరూ వచ్చి తెలంగాణ చౌరస్తాలో ధర్నాయించడం జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు పేమెంట్లు పెండింగ్ లో 5,300 స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను రోడ్డెక్కించింది. ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులకు న్యాయం చేస్తుందని చెప్పి మేము దానికి ఎంతో విద్యార్థులకు కూడా న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను రోడ్డెక్కిస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు న్యాయం చేస్తున్నారు. ఇంత త్వరగా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే విద్యార్థులు భారీ ఎత్తున. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్నర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలమూరు పట్టణం నగరం నడుపుతున్న నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పరుచుకున్నాం. అదేవిధంగా విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరుచుకున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి విద్యార్థి పక్షాన వైఖరించిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మొండి వైఖరి వివరిస్తా ఉంది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకొని ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన చూసే సుయి లేకుండా పోయింది. ఎందుకంటే నిలువెత్తు నిదర్శనము నిన్నగాక మొన్న మన బడ్జెట్ సమావేశాలు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో కేవలం 7% మాత్రమే విద్యాశాఖకు కేటాయించడం చాలా సిగ్గుచేటు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ఒక్కడే హెచ్చరిస్తా ఉంది. వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు వెంటనే 30% నిధులు కేటాయించాలి. వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు హామీలు ఇచ్చారు కదా, విద్యకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి, విద్యార్థి పబ్లిక్ మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు పర్యటన చేయండి, గవర్నమెంట్ క్యాంపస్ లో పర్యటన చేయాల్సిన ఏవి మేము డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా హాస్టళ్లలో చూసుకుంటే పురుగుబాటు అన్నము భోజనం లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు పాలమూరు నగరం నడుపుతున్న ధర్నానికి కారణం ఏంటంటే 5,300 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలి, పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపామని హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై.